హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ప్రోటీన్ ఫైబర్ ఉండే మిల్లెట్ దోశ చూపిస్తానండి. ఈ దోశలోకి కమ్మటి చట్నీ కానీ చూపిస్తాను. ఈ దోశ తినటం వల్ల మనకి బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, అధిక బరువు కానీ ఇవన్నీ కొంచెం కంట్రోల్లో ఉంచుకోవచ్చండి. మనకి ప్రతిరోజు ప్రోటీన్ అవసరం కదండి. ఈ మిల్లెట్స్ తినండి. ప్రోటీన్, ఫైబరు, కాల్షియం అన్నీ ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి సరిపడినన్ని ఉంటాయండి. మీరు కానీ ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, అరకెలండి. ఇవి ఎవరైనా ఈజీగా తెలుసుకోవచ్చు. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇవి 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. కొంచెం మీడియం గ్లాస్తో మీకు ఎన్ని అవసరమో అన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ నిండా, అంటే 1 టీ స్పూన్ నిండా మెంతులు వేసాను. ఇప్పుడు నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోండి. ఇవి కొంచెం కడగగానే చూడండి ఎర్రగా వచ్చేస్తాయి. అప్పుడు కొన్ని చచ్చి ఉంటాయి కదా, అవి పైనే వచ్చేస్తాయి. అవి పారపోసేసి మంచిగా ఉంటాయి కదా, అవి ఇలా జల్లెడ పట్టుకోండి, జల్లెడలోకి వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ అరకిల గిన్నెలో వేసుకొని మళ్ళీ రెండోసారి కానీ కడుక్కోండి. మీరు ఎన్నిసార్లు కడిగినా నీళ్ళు ఎర్రగానే వస్తాయండి. 2 సార్లు 3 సార్లు కడుక్కుంటే సరిపోతాయి. మీరు ఈ నీళ్ళు కానీ పారబోయకుండా మొక్కలు పోసుకుంటే మొక్కలు కానీ బాగా పెరుగుతాయండి. ఇప్పుడు ఇలా కడిగేసుకున్నాక 1 గ్లాస్ నిండా నీళ్ళు పోస్తున్నాను. ఈ నీళ్ళు పారవేయకూడదండి, ఇంకొంచెం కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. లేదా మీరు ఒక నైట్ అంతా నానబెట్టుకున్నా చాలా మంచిదండి. అవి ఎంత నానితే అంత మంచిది. ఇప్పుడు మనం మిల్లెట్స్ తీసుకున్న గ్లాస్తోనే 1 గ్లాస్ మినపప్పు తీసుకుని 4 గంటల సేపు నానబెట్టుకోండి. ఈ మినపప్పు 4 గంటలు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రం కడిగేసుకోండి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ నీళ్ళు మనం నానబెట్టిన నీళ్ళన్నితోనే మనం రుబ్బుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలి. అందుకనే పారబోయకండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో నీట్గా వేసేసుకోండి. మనం నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా గ్లాస్లో, ఇవి సగం వరకు పోసుకోండి. ఇప్పుడు బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టుకొచ్చాను. ఇలా మెత్తగా చేసుకొని ఇప్పుడు గిన్నెలో పోసేసుకోండి పిండంతా. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మినపప్పు కానీ మెత్తగా చేసుకోవాలి. సగం నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు పోసుకోవాలండి. సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం చల్లగా ఉండే నీళ్ళు వేసుకోండి. మెత్తగా మినపిండి పట్టుకోండి. చూడండి, ఇది మెత్తగా ఉంది కదా. ఇప్పుడు ఈ పిండిలో కలిపేసేయాలి. 2 బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. చూడండి, బాగా కలిపేసి పైన మూత పెట్టేసి ఒక నైట్ అంతా వదిలేసేయండి. ఈ పిండిని మీకు మార్నింగ్ చూపిస్తానండి. ఉదయాన్నే తీసాను చూడండి, ఫర్మెంటేషన్ ఎంత బాగా అయిందో. పిండి బాగా కలిపేసుకోండి. ఈ పిండిని ఇలా కలుపుకొని మీకు ఎంత అవసరమో టిఫిన్కి, మీరు ఎంతమంది తినాలి అనుకుంటున్నారో వాళ్ళకి తగినట్టు పిండి తీసుకోండి. అంతా పిండిలోకి మనం సాల్ట్ కలపకూడదండి, పిండి మళ్ళీ పులిసిపోతుంది. మిగిలిన పిండి అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు తీసుకున్న పిండికి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోండి. మరీ గట్టిగా లేకుండా పిండి కొంచెం మీడియంగా ఉండాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోండి. చట్నీ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే 1 టేబుల్ స్పూను, 1 పచ్చిమిరపకాయ వేసానండి. నేను తీసుకున్న పచ్చిమిరపకాయ బాగా కారంగా ఉంది. మీరు తీసుకునే పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువ అయితే 2-3 వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ గ్లాస్ నిండా వేరుశనగపప్పు వేసి కొంచెం బాగా వేపుకొని, కొంచెం వేగిన తర్వాత 2 వెల్లుల్లిపాయలు, 1 రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసాను. ఇవన్నీ కొంచెం బాగా వేపుకోండి. ఒక చిన్న అల్లం ముక్క కానీ వేసానండి. అల్లం వేసుకోవటం వల్ల మరింత రుచిగా ఉంటుంది చట్నీ. అన్నీ దోరగా వేగిన తర్వాత 2 చిటికీలు జీలకర్ర వేసుకోవాలండి. అలాగే 1 గుప్పెడు నిండా తినే శనగపప్పు అండి, పుట్నాల పప్పు అంటాం కదా, అది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఇలా కలుపుకోండి. 1 సెకండ్ కలుపుకొని అవన్నీ తీసేసుకొని ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టమోటా అండి చిన్న ముక్కలు కట్ చేసుకొని వేపుకొని పైన మూత పెట్టి టమాటాలు బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. చూడండి, టమాటాలు బాగా మగ్గాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. చిన్న మిక్సీ జార్లో ఈ చట్నీకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. చట్నీ బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేదానికి కొంచెం నీళ్ళు పోస్తున్నాను. ఈ
ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి బాగా మెత్తగా పట్టేసాను. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో తీసేసుకోండి. చట్నీ మరీ గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పోపు పెట్టుకుందామండి. ఒక చిన్న కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక రెమ్మ కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం దోరగా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ చట్నీలో పోపు అంతా వేసేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చట్నీ చాలా రుచిగా ఉంటుంది. మీరు ఏ టిఫిన్ చేసుకున్నా కానీ. దోశలు తయారు చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అవ్వాలండి. ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఇలాగ సగం ఆనియన్గా ఆయిల్లో డిప్ చేసి ఇలాగ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పిండి వేసుకోండి. కొంతమంది చిన్న దోశలు ఇష్టపడతారు, అప్పుడు 1 గంట పిండి సరిపోతుందండి. కొంతమంది పెద్ద దోశ ఇష్టపడతారు, దానికి 1.5 గంట 2 గంటలు పిండి వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి. గుండ్రంగా దోశ వచ్చే విధంగా. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇలాగా దోశ చుట్టూరు వేసుకోండి. ఇలా పైన ఒక సైడ్ అంతా బాగా కాలిన తర్వాత ఇలా దోశ గింటితో మరోవైపు తిప్పేసుకోండి. 1 సెకండ్ ఈ సైడ్ కూడా కాలిన తర్వాత ఆ దోశని మధ్యకి మడుచుకొని ఇలా ప్లేట్లో తీసుకోవటమేనండి. మరొక దోశ కానీ వేసి చూపిస్తాను చూడండి. ఆనియన్తో ఆయిల్ రుద్దేసుకొని ఇలా పిండేసుకొని ఇదంతా నీట్గా గుండ్రంగా స్ప్రెడ్ చేసుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పేసుకోండి. అంతేనండి. మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు వేసేసుకోవటం, వేడివేడిగా తింటమేనండి. క్రిస్పీగా ఉంది, ఇలా మెత్తగా ఉంది. మీరు కానీ ఇలాగ ట్రై చేయండి. మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కానీ తగ్గించుకోవచ్చు. ఎక్కువసేపు కానీ ఆకలి అవ్వదు. షుగర్ పేషెంట్లకు అయితే ఇంకా చాలా మంచిది. వాళ్ళు చెరుకు తిల్లు తినాలి అని అనిపించదు. ఇవి 2-3 అయితే బాగా సరిపోతాయండి. చట్నీ ఇలా తయారు చేసుకొని దోశ తింటుంటే ఎంత బాగున్నాయో. మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలి అన్నోళ్ళు కూడా ఈ దోశ తింటే వెయిట్ తగ్గుతారండి. మంచి నిద్ర కూడా పట్టద్ది అరికెలు తినటం వల్ల. మరి మీకు అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.